నువ్వెక్కడున్నా సరే ఆ శంకర్ నిన్ను ప్రాణాలతో వదలడు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి నువ్వే టార్గెట్ అవుతావు. అదే గనక శంకర్ డీల్కి నువ్వు ఓకే చెప్తే నీ పైనున్న కేసులన్నీ మాఫీ అయిపోతాయి. వర్ధన్ కుటుంబాన్ని నాశనం చేయాలంటే ప్రాణాలు తీయక్కలదు రాకేష్. వాళ్ళ ఆస్తి మొత్తం కాజేసి కూడా వాళ్ళని రోడ్డున పడేయచ్చు. అవన్నీ తర్వాత ప్లాన్ చేద్దాం రాకేష్. ముందా డీల్కి ఓకే చెప్పు. కేసులని మాఫీ అయ్యేలా చూసుకో. లేదంటే నువ్వు దేశం కాదు కదా, సిటీ అవుట్కట్స్ కూడా దాటలేవు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో రాకేష్. లేదు, నేను ఆ శంకర్ గాడిని అంత ఈజీగా నమ్మను. దాని వెనకేదో ప్లాన్ ఉండే ఉంటుంది. రాకేష్, ఆ డీల్ వెనుక ఎలాంటి ప్లాను లేదు. ఈ గౌరి మీదున్న ప్రేమతోనే శంకర్ నీతో తగ్గి మాట్లాడుంటాడు. ఇందులో నీకే మంచి జరుగుతుంది. కేసు విత్డ్రా పేపర్లన్నీ నేను రెడీ చేస్తాను. నీకు ఆర్యవర్ధన్ కుటుంబానికి అసలు ఏ శత్రుత్వం లేదనేలా అందులో నేను నోట్ చేస్తాను. ఫ్యూచర్లో ఆ ఫ్యామిలీకి నువ్వు ఏ హామ్ చేసినా కానీ నీ మీద డౌట్ పడడానికే ఉండదు. అర్థమవుతుందా? బాస్, ఆ లాయర్ చెప్పింది నిజమే కదా బాస్. ఒకసారి నా మాట వినండి బాస్. మీ పగ తీరాలంటే ఈ గౌరీని ఒక్కదాన్ని చంపేస్తే తీరదు కదా బాస్. ఆ ఫ్యామిలీని నాశనం చేయాలంటే మీరు సేఫ్గా బయట ఉండాలి బాస్. డీల్ ఓకే చేయండి బాస్, ప్లీజ్ బాస్. హలో రాకేష్, చెప్పు. నీ డీల్ నాకు ఓకే. నేను లొకేషన్ పంపిస్తాను, నువ్వు ఓనర్ని తీసుకొచ్చి అప్పగించు. అలాగే, థ్యాంక్ యూ సో మచ్. శంకర్, అతి తెలివితేటలు ప్రదర్శించుకో. పోలీసుల్ని తీసుకొస్తే గౌరీ మీకు దక్కదు. మైండెడ్ అండ్ బీ కేర్ఫుల్. అలాంటిదేమీ జరగదు. నీకు ఓనర్ని అప్పగిస్తాను, దానికి బదులుగా నువ్వు గౌరీ గారిని అప్పగించు చాలు. రాయ్, ఆ శంకర్ గారిని నమ్మడానికి వీల్లేదు. ఓనర్ని అప్పగించిన తర్వాతే ఈ గౌరీ ఉన్న అడ్రస్ చెప్తాను. ఓనర్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి నేను మాత్రమే వెళ్తాను. ఆ తర్వాతే ఈ అడ్రస్ వాళ్ళకి చెప్తాను. అంతవరకు మీరిక్కడే ఈ గౌరీని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాస్. గౌరీ లేకుండా ఓనర్ని అప్పగిస్తారంటావా? అప్పగించాలి లాయరు, వాడికి ఇంకో ఆప్షన్ లేదు. నేనివ్వను కూడా. ఇవ్వను. పదండ్రా. ఆహా, ఏ మాటకి ఆ మాట చెప్పాలి యాదగిరి. ఎంత సమ్మగా ఉందో. ఎందుకుండదండి, మోచేతలో సేవలు చేయించుకుంటుంటే సమ్మగానే ఉంటుంది. దేనికైనా పెట్టి పుట్టాలయ్యా. నా టైం బాగోక నీకు దొరికిపోయాను రా. నువ్వు పెద్ద భాషా లెవెల్లో పోజులేస్తున్నావు. నీకుంటుందో రే. హలో సార్. ఎవరు? శంకర్ సార్, అదే ఆర్యవర్ధన్ సార్. ఓ, నా మనవనే నేను పిలుస్తున్నానని చెప్పి వెంటనే రమ్మను. మీ మనవడు ఇప్పుడు మీ మనవరాలు వెతికే పనిలో ఉన్నారండి. మీరు ఈ లోపు ఈ పాలు తాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. శంకర్ సార్, చెప్పండి. బాబాయ్, ఆ ఓనర్ గారు ఏం చేస్తున్నాడు? బాగా విసిగిస్తున్నాడా? మామూలుగా కాదు సార్, వీడు అవసరం లేదు అని ఒక్క మాట చెప్పండి, ఒక్క గుద్దుతో ఇక్కడే చంపేస్తాను. వద్దులే, ఆ పాపం మనకెందుకు కానీ వాడిని ఆ రాకేష్ గడికి అప్పచెప్తే వాడే వాడిని బలిచ్చేస్తాడు. వాడిని ఇక్కడికి తీసుకొచ్చే. ఏమంటున్నారు సార్? అవును, వాడిని రాకేష్కి అప్పగించి బదులుగా గౌరీ గారిని మనకు అప్పగించేలా డీల్ మాట్లాడాను. అందుకే వాడికి ఏ డౌట్ రాకుండా తీసుకొచ్చే. అమ్మయ్య, మంచి విషయం చెప్పారు సార్. మీరు అక్కడే వెయిట్ చేస్తూ ఉండండి సార్. ఈ బకరాగాన్ని ఇప్పుడే బలికి రెడీ చేసి తీసుకొస్తా. ఉంటాను సార్. రాకేష్ నుంచి గౌరీని కాపాడడానికి ఎంత కష్టపడ్డావు. ఇప్పుడు అంతా రాకేష్కి ఫేవర్గా జరుగుతుంది కదా శంకర్? కావచ్చు సార్, కానీ ఇప్పుడు గౌరీ గారిని కాపాడడం కంటే నాకేది ముఖ్యం కాదు. రాకేష్ గారిని అరెస్ట్ చేయించడం ముఖ్యమే, కానీ దానికి గౌరీ గారి ప్రాణాల్ని పణంగా పెట్టలేను. రాకేష్ని పట్టుకోవడానికే నేను ఓనర్ని మనకు అనుకూలంగా మార్చాను. ఇప్పుడు అతన్ని అప్పగిస్తే గాని
గౌరీ గారిని కాపాడుకోలేని పరిస్థితి. మీరేం కంగారు పడకండి సార్. రాకేష్ను వదిలేయడం వల్ల అక్కి అభయలకి త్రెట్టనే కదా మీ భయం? గౌరీ గారినే కాదు, అక్కి అభయల్ని కాపాడుకోవడం కూడా నా బాధ్యతే అనుకుంటా. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే వాళ్ళకి రక్షణగా ఉంటా. ఏమండి వానర్ గారు, వానర్ గారు, వానర్ గారు వెళ్దాం రండి. వానర్ గారు మిమ్మల్ని వెళ్దాం రండి. నువ్వు అరిస్తే రాను, పిలిస్తేనే వస్తాను. పిలిచాను కదండి. పిలవడం అంటే ఇలా కాదు. రాజావారు రండి వెళదాం, అలా పిలిస్తే వస్తా.